నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క వృశ్చిక రాశి వారికి 2026 జూలై అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తా. సో, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ గానీ, గోచారాలు, ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ అండ్ వక్రీకరణలు, డైరెక్షన్ అవ్వడం ఇవన్నీ కూడా చూసుకుంటే, సో, ముందుగా ఈ జూలై 4థ్ శుక్రుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 7th నుంచి జూలై 24th వరకు కూడా బుధుడు మిథున రాశిలోకి ఎంటర్ అయ్యి వక్రీకరించి ఉంటారు. అండ్ జూలై 16th సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తారు. అండ్ జూలై 24th ఎగ్జాక్ట్‌గా 24, 25 బిట్వీన్‌లో బుధుడు వక్రీకరించడం ఆపేసి సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వస్తారు. అండ్ ఫైనల్‌గా జూలై 27న శనీశ్వరుడు మీన రాశిలో వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. సో, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా శుక్రగ్రహానికి సంబంధించి చూసుకుంటే గనక మీ సప్తమ వ్యయాధిపతి శుక్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల, అది కూడా మఘా నక్షత్రంలోకి రావడం వల్ల ముందుగా కెరియర్‌లో రాయల్టీ అనేది ఎక్కువగా పెరుగుతుందనమాట. లైక్ కెరియర్ గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో, ఏదైనా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ అనేది రావడం, కొత్త హైయర్ పొజిషన్ కోసం ట్రై చేస్తుంటే ఆ హైయర్ పొజిషన్‌కి మీరు సెలెక్ట్ అవ్వడం కానీ, మీ పేరు అట్‌లీస్ట్ లిస్ట్‌లోకి రావడం కానీ, ఒక అబ్జర్వేషన్స్‌లోకి మీ సుపీరియర్స్‌కి అబ్జర్వేషన్స్‌లోకి రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడంటే కెరియర్‌కి సంబంధించిన స్టక్స్, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం రిలీఫ్ అవుతాయి. అవన్నీ కూడా కొంచెం ఫ్రీ అవుతాయన్నమాట. మీకేదో అతీతంగా జరగకపోయినా మీకు ప్రెజెంట్ మీరు ఫీల్ అవుతున్న ఇబ్బందులు గానీ, ప్రెజెంట్ ఫీల్ అవుతున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం క్లియర్ అయ్యి ఒక మంచి దారి కనిపించడం, ఒక మంచి క్లియర్ పాత్ కనిపించడం అనేది జరుగుతుంది. సో, అండ్ మీ యొక్క కొలీగ్ సపోర్ట్ ద్వారా ఇంకొంచెం బెటర్ పొజిషన్స్‌లోకి వెళ్ళడం కానీ, అండ్ బెటర్ జాబ్స్ అనేది జాబ్ సెర్చింగ్‌లో బెటర్ జాబ్స్ ఫైండ్ ఔట్ చేయడం కానీ, అండ్ మీ కొలీగ్స్ అండ్ వర్క్ ప్లేస్‌లో ఉన్న పీపుల్ యొక్క సపోర్ట్ ద్వారా దొరకడం అనేది జరుగుతుందనమాట. సో, ఓవరాల్‌గా ఈ మంత్‌కి ఒక మంచి స్టార్ట్ ఇదైతే. ఈ మంత్ జూలై 4థ్ ఎగ్జాక్ట్‌గా జరగబోతున్న ఈ శుక్రుడి గోచారం. సో, ఈ మంత్‌కి మంచి స్టార్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పర్టిక్యులర్‌గా ఈ సప్తమాధిపతి, వ్యయాధిపతి సరే నెక్స్ట్ చెప్తానది. ఇంకా బుధుడిని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో, బుధ గ్రహానికి చూసుకుంటే బుధుడు ఇక్కడ మీకు అష్టమాధిపతి, లాభాధిపతి అవుతూ ఉన్నాడు. జూలై 7th నుంచి 24th వరకు మిథున రాశిలో వక్రీకరించి ఉంటారనమాట. ఇక్కడ ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా మీకు ఈ యొక్క అష్టమ స్థానం అంటే సర్జరీస్‌కి సంబంధించి, యాక్సిడెంట్స్‌కి సంబంధించి, సడన్ విషయాలకు సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతుంది. సో, ఈ టైం పీరియడ్‌లో మీరేదైనా సర్జరీస్ ప్లాన్ చేసున్నా, ఈ ఈ యొక్క ఆరోగ్య విషయాలకు సంబంధించి ఏది ప్లాన్ చేసున్నా సరే, అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో, సర్జరీస్ అనేది ఈసారి అంతగా ఫేవరబుల్‌గా ఉండవన్నమాట. ఈ 17, 18 డేస్ వరకు కూడా. సో, క్లియర్‌గా వినండి. సో, జూలై 7th నుంచి జూలై 24th వరకు ఏదైనా సర్జరీస్ కావచ్చు, ఇంకేదైనా కైండ్ ఆఫ్ సర్జరీ ట్రావెల్స్‌కి కావచ్చు, హాస్పిటల్ విజిట్స్ కావచ్చు, డాక్యుమెంటేషన్స్, సైనింగ్స్ అండ్ కాంట్రాక్ట్స్ తీసుకోవడం కానీ, ఏదైనా ల్యాండ్ ఆర్ హౌస్ బై చేయడం కానీ, ఇంకేదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గానీ ఇలాంటివేమన్నా చేయదలుచుకుంటూ ఉంటే అవాయిడ్ చేయండి. ఈ టైం పీరియడ్‌లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఈ 17, 18 డేస్ తర్వాత చేసుకోండి. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి అయిన బుధుడు సర్జరీస్‌కి కారకుడవుతాడు మీకిక్కడ. ఆ బుధుడు వక్రించినప్పుడు సర్జరీస్ గానీ ఇలాంటివన్నీ చేసుకుంటే అవి ఫెయిల్ అవుతాయన్నమాట. మళ్ళీ వాటిని మళ్ళీ ఆహ్, రి ఐ మీన్ మళ్ళీ సర్జరీ చేయడం కావచ్చు, ఫ్యూచర్‌లో అది ఇబ్బందయి మళ్ళీ వాటిని రీసర్జరీ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సెకండ్ టైమ్ మళ్ళీ ఇబ్బందవ్వడం లాంటిదనమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ముఖ్యంగా లాభస్థానాధిపతి కూడా అవుతూ ఉన్నాడు. సో, సోషల్ సర్కిల్‌లో ఎక్కువ వర్బల్ కమిట్మెంట్స్ ఇచ్చేసేయడం అంటే ఏంటంటే, ప్రామిసింగ్ వర్డ్స్ అనమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా అని కావచ్చు, ఇంకేదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ అనేది మీ సోషల్ సర్కిల్‌లో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎక్కువ ఇచ్చేసేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయకండి. అది కూడా జస్ట్ జూలై 7th నుంచి జూలై 24th బిట్వీన్ వరకు చేయకండి. ఆ తర్వాత కావాలంటే చేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. సో, ఈ టైం పీరియడ్‌లో చేసే వర్బల్ ప్రామిసెస్, వర్బల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్‌లో మీకు ఇబ్బందులు తీసుకొనొస్తాయి. సో, ఎక్కువగా అసలు టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏది చేయకండి. మిస్‌కమ్యూనికేషన్స్ కూడా అవుతాయి. సో, టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చేయకుండా తక్కువగా మాట్లాడుతూ వర్బల్ కమిట్మెంట్స్ ఏవి ఇవ్వకుండా కొంచెం డిప్లొమాటిక్‌గా అంటే ఏంటంటే అన్నీ నేను చేసేస్తా, నేను చూసుకుంటాలే అన్నట్లుగా కాకుండా నేను చూస్తా, నా వీలుని బట్టి నేను చేస్తా అన్నట్లుగా ఇలా డిప్లొమాటిక్‌గా మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడే కొంచెం బెటర్ సిట్యుయేషన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ఎంటర్ అవ్వడం అనమాట. అంటే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం. ఆల్మోస్ట్ జూలై 16థ్ సూర్యుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన ఒక 3, 4 డేస్‌లోనే పుష్యమి నక్షత్రంలోకి వస్తారనమాట. సో, సూర్యుడు పుష్యమి నక్షత్రంలో చాలా ఫేవరబుల్ అనమాట. సో, సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుందిది. సో, ఒక 13 రోజుల పాటు ఉంటాడు. దాన్ని రవి పుష్య అని కూడా అంటూ ఉంటారు.
సో రవి అంటే సూర్యుడు, పుష్య అంటే పుష్యమి నక్షత్రం. సో రవి పుష్యమి నక్షత్రంలో ఉన్న సమయంలో ఏ కొత్త పనులు స్టార్ట్ చేసినా, మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసినా అవన్నీ సక్సెస్ అవుతాయన్నమాట. బట్ ఈ టైం పీరియడ్‌లో దురదృష్టవశాత్తు ఈ సంవత్సరంలో అదే టైం పీరియడ్‌కి గురుమౌఢ్యమి కూడా జరుగుతూ ఉంది. సో కాకపోతే ఒక్క చిన్న పాయింట్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్పగలిగింది ఏంటి అంటే, సో గురుడు ఉచ్చ స్థానంలో ఉండి కంబస్ట్ అవుతున్నారు. కంబస్ట్ అంటే ఈ అస్తంగతం చెందిన సమయాన్ని మనం మౌఢ్యమి అంటామనమాట. అస్తంగతం చెందుతూ ఉన్నారు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండి అస్తంగతం చేస్తూ ఉన్నాడు. సో సూర్యుడు కర్కాటక రాశిలో, జలతత్వ రాశుల్లో అంత బలం కలిగి అయితే ఉండడు. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో నార్మల్ వర్క్స్‌కి, కొత్త జాబ్ ట్రయల్స్‌కి గానీ, కొత్త బిగినింగ్స్‌కి గానీ, కోర్సెస్ నేర్చుకోవడం కానీ, మెంటర్స్‌ని ఫైండ్ చేయడం కానీ, ఒక టీచర్స్ అండ్ గురూస్‌ని ఫైండ్ చేసుకొని, మీ యొక్క ప్రొఫెషనల్ నీష్‌లో గురూస్‌ని ఫైండ్ చేసి, వారి ద్వారా సజెషన్స్ తీసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి ఏది కూడా ప్రాబ్లమ్ లేదు గానీ, పెద్ద పెద్ద కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి అవాయిడ్ చేయండి. రిమైనింగ్ అన్నీ కూడా బాగున్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఈ టైం పీరియడ్‌ని వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ కొత్త విషయం స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతుంది. ఏ కొత్త పని అనుకున్నా సరే ముందుకు బాగా జరుగుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో కొంచెం మంచి టైం చూసుకొని స్టార్ట్ చేయండి. గురు దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ ఉండండి సరిపోతుంది. అండ్ ఈ టైం పీరియడ్‌లో మంచి కెరియర్ పొజిషన్స్‌లో కూడా వెళ్తారనమాట. మీరు కనుక కరెక్ట్‌గా ట్రై చేసి కరెక్ట్ సబ్జెక్ట్‌ని నేర్చుకుంటే, అంటే ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్‌ని ఆ టైంలో నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడం కానీ, అట్లాంటివి చేస్తే మంచి కెరియర్ పొజిషన్స్‌లో కూడా వెళ్తారు. వాటి వల్ల ఫ్యూచర్‌లో. సో కాబట్టి అది ఆ టైం పీరియడ్‌లో మీరు చేసే ప్రతి వర్క్ కూడా అప్పుడే కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా సరే సక్సెస్‌ని తీసుకొనొస్తుంది. సో ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా, నెగ్లెక్ట్ చేయకుండా అది ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ పర్టిక్యులర్ మంత్‌లోనే మీరు ఇన్ని ట్రాన్సిట్స్ అయితే గమనిస్తూ ఉన్నారో, ఇవన్నీ ఈ చేంజెస్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతారనమాట ఇంకా. సో ఇలాంటి ట్రాన్సిట్స్, ఇలాంటి టైమ్ పీరియడ్స్ అనేది ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 సెకండ్ హాఫ్ వరకు చాలా ఎక్కువగానే జరుగుతాయన్నమాట. సో రాహు, కేతువుల రాశి మార్పులున్నాయి. గురుడు అతిచార గురుడు సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. అండ్ శనీశ్వరుడు రీసెంట్‌గా రేవతి నక్షత్రంలోకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు మీన రాశిలో వక్రీకరించడం స్టార్ట్ చేశాడు. అంటే జూలై 27 నుంచి స్టార్ట్ చేయబోతాడు. ఇట్లాంటివన్నీ జరగడం వల్ల అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. అది కెరియర్‌లో, ఫైనాన్సెస్‌లో, హెల్త్‌లో, రిలేషన్‌షిప్స్‌లో, ప్రాపర్టీస్‌లో అండ్ ఐటీ జాబ్ చేసేవారికి, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌కి, బిజినెస్ చేసే వ్యక్తులకి అందరికి కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. సో అన్నీ కూడా కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటుంది. కొన్ని విషయాల్లో నెగెటివ్ ఉంటుంది. లైఫ్‌లో ఏ ఏ విషయంలో పాజిటివ్ ఉంటుంది, ఏ విషయంలో నెగెటివ్ ఉంటుందో తెలియక చాలామంది వాటిని టాకిల్ చేయలేక, వాళ్ళ లైఫ్‌లో జరిగే ఈవెంట్స్ సరైన డైరెక్షన్‌లో తీసుకురాలేక ఇబ్బందులు పడడం, ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడం గానీ అండ్ ఈ యొక్క మెంటల్ ఫెటిగ్, డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. సో, అలాంటి వారి కోసం అండ్ అందరి కోసం కూడా నేను పర్టిక్యులర్‌గా ప్రత్యేకంగా 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. వాటిని తయారు చేసి, డిజిటలైజ్ చేసి మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో పిన్ చేసేసాను. సో, జస్ట్ ఆ లింక్‌ని క్లిక్ చేశారంటే మీకు అవి అపియర్ అవుతాయన్నమాట. సో, దాంట్లో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉంటుంది. సో కెరియర్‌లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది. ఫాల్ ఉన్నప్పుడు ఏ రెమెడీస్ చేసుకోవాలి. రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, హెల్త్ ఎలా ఉంటుంది, రైజ్ ఎప్పుడు, ఫాల్ ఎప్పుడు అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. క్వార్టర్లీ ప్రిడిక్షన్స్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి ఎలా ఉంటుంది, వస్తుందా రాదా అండ్ రెమెడీస్ ఏంటి, ఐటీ జాబ్ పీపుల్‌కి, బిజినెస్ పీపుల్‌కి అందరికీ కూడా. సో మొత్తం ఆ ఇండెక్స్ అంతా కూడా ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉన్నా. అదొకసారి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. కవర్ పేజ్‌లోనే ఇండెక్స్ అంతా కూడా ఇచ్చేసా. మీరు కొనే ముందే మీకు క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో. సో దాన్ని చెక్‌ఔట్ చేసే మీరు కొనొచ్చనమాట. సో ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే కంప్లీట్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్ అన్నీ యూజ్ చేసి నీట్‌గా ఒక క్లీన్ పీడిఎఫ్ అయితే తయారు చేశాను. సో అది చాలా ఉపయోగపడుతుందనమాట. సో మీకేమి రాకపోయినా ఆస్ట్రాలజీలో పర్వాలేదు. ఒక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. మొత్తం అన్నీ అర్థమవుతుంది. డేట్స్, రెమెడీస్ అన్నిటితో సహా అర్థమైపోతుందనమాట. సో అదొకసారి చెక్‌ఔట్ చేయండి. డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇచ్చా. దాన్ని క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే మీకు ఒక స్మాల్ పేమెంట్ పేజ్ అపియర్ అవుతుంది. సో జస్ట్ దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు 5 సెకండ్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చనమాట. సో మీరు ఒకసారి మీది కొనుక్కొని మీరు చదువుకున్న తర్వాత మీకు నచ్చితేనే మీ ఫ్యామిలీ పీపుల్ పీడిఎఫ్స్ కానీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. సో కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని. సో అదొకసారి చెక్‌ఔట్ చేయండి. డెఫినెట్‌లీ రిగ్రెట్ అవ్వరు. ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా ఉపయోగపడుతుంది. ఈ మిగిలిన ఫ్యూ మంత్స్ అయినా సరే మీరు సక్సెస్‌ఫుల్ చేసుకోవచ్చనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా వీడియోలోకొస్తే ఇంకా ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన వక్రీకరణ చూసుకుంటే, శనీశ్వరుడు ఈ జూలై 27 నుంచి వక్రిస్తాడు. సో దీని గురించి ఇంకా ఎలాబొరేటెడ్ వీడియో చేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్యూ పాయింట్స్ గనుక మెన్షన్ చేయమని అడిగితే గనుక, ఈ టైం పీరియడ్‌లో మీకు ఇక్కడ వక్రించడం మూలాన వర్క్ ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గుతుంది.
అండ్ అది పంచమ స్థానం అవుతుంది కాబట్టి షష్ఠ స్థానానికి వ్యయ స్థానం కాబట్టి వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా వర్క్ ప్రెషర్లో కొంచెం బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. అండ్ కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా వస్తాయన్నమాట. లైక్ ఎవరైనా సంతానాన్ని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వక్రీకరణ జరిగిన తర్వాత సంతానం ప్లాన్ చేయాలా వద్దా, ఇప్పుడు అవసరమా కాదా, ఇప్పుడు నిజంగా అవసరం ఉందా, ఇంకా కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇంకొంచెం ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అయిన తర్వాత చూద్దాంలే, ఇట్లాంటి ఆలోచనలు రావడం అండ్ మీ డెసిషన్స్ అన్నీ కూడా మళ్ళీ రీవాల్యుయేట్ చేసుకోవడం, రీథింక్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో. అండ్ ఎడ్యుకేషన్ పాత్స్ కూడా మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ స్ట్రీమ్ కానీ మీరు చదివే చదువుకు సంబంధించి కానీ అవన్నీ కూడా మళ్ళీ రీథింక్ చేసి కరెక్ట్ ఫ్లోలో ఉన్నామా, కరెక్ట్గానే ఉన్నామా అని ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, ఆలోచించుకుంటూనే ఉండడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కాస్త వీటిని మేనేజబుల్గా చేసుకొని మెడిటేషన్ ఎక్కువ చేయండి, కాలభైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం ఎక్కువ చదువుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి ద్వితీయ స్థానం పైన, తృతీయ దృష్టి సప్తమ స్థానం పైన అండ్ సప్తమ దృష్టి లాభస్థానం పైన ఉన్నాయన్నమాట. ఇవి ఉండడం మూలాన లైఫ్ అనేది కొంచెం బ్యాలెన్సింగ్గానే ఉంటుంది. మరీ అంత నెగిటివ్ సైడ్కి ఏం వెళ్ళిపోదు, పర్వాలేదు, బ్యాలెన్సింగ్గానే ఉంటుంది. కాకపోతే వెల్త్ అక్యుములేషన్లో కానీ రిలేషన్షిప్స్ని బెటర్మెంట్ చేసుకోవడంలో కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం డిలేస్ ఉంటాయి. ఇది తప్పిస్తే మిగతా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇదనమాట. ఇంకా ఎలాబొరేట్గా చేస్తాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదనమాట ఈ వీడియోకి అయితే ఆల్మోస్ట్ ఏ స్వీట్ కోటింగ్ లేకుండా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కనుక ఆస్ట్రాలజీని అత్యుత్సాహంతోనూ ఒక భయంతోనూ కాకుండా ఒక డివైన్ గైడెన్స్ లాగా, ఒక డివైన్ సపోర్ట్ టూల్ లాగా చూసేవారైతే కనుక అండ్ అది చూస్తూ మీ లైఫ్లో జరిగే ఈవెంట్స్ని కరెక్ట్ ఫ్లోలో తీసుకువెళ్ళాలనుకునే వారైతే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ఇంకా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. సో మీ లైఫ్కి ఉపయోగపడే చాలా విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.